మనం ఈరోజు శ్రీల ప్రభుపాదుల వారిచే రచితమైనటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 5వ అధ్యాయము 4, 5, 6 శ్లోకాలని చర్చించుకోబోతున్నాం. జిజ్ఞాస జిజ్ఞాసితం. ఈ శ్లోకాలలో మొట్టమొదటి పదము 4వ శ్లోకంలో జిజ్ఞాసితం అదితం చ. జిజ్ఞాసితం అనేటువంటిది చాలా ముఖ్యమైన పదము ఈ శ్లోకం. ఎందుకనంటే ఇది ఆధ్యాత్మిక జీవితానికి ఆరంభము జిజ్ఞాస నుంచే మొదలవుతుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. జిజ్ఞాస అంటే ఉత్సుకతతోని, తెలుసుకోవాలనే ఆసక్తితోని తస్మాత్ గురు ప్రపద్యతే. ఆ ఆసక్తి ఉన్నప్పుడు వ్యక్తి ఆధ్యాత్మిక గురువు కోసమని వెతుకుతుంటాడు. జిజ్ఞాస అంటే ఎవరికైతే ఆ ఉత్సుకత ఉంటుందో, జిజ్ఞాస నేర్చుకోవాలనే తపన, తెలుసుకోవాలనేటువంటి ఆరాటం, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని సంతరించుకోవాలని ఆరాటపడడము ఏదైతే ఉందో అదే నిజానికి సరియైన జీవనము. జంతువులు ఈ జిజ్ఞాసను ప్రదర్శించలేవు. జంతువుల యొక్క జీవనం ఎలా ఉంటుంది అంటే 4 భౌతికమైనటువంటి శరీరానికి సంబంధించిన 4 కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంలో నిమగ్నమై ఉంటాయి. ఉదరం దక్షాయం కుటుంబ భరణం. ఈ కలియుగంలో ఒక పుష్టిగా ఆహారాన్ని భుజించి సౌఖ్యంగా జీవించగలిగితే వ్యక్తులు ఏమంటుంటారా, నా జీవిత లక్ష్యం సాఫల్యమైపోయింది. చాలా శుద్ధంగా నేను ఆహారాన్ని ఎలాంటి అవరోధం లేకుండా ఆహారాన్ని పొందగలుగుతున్నాను. దాక్షయం కుటుంబ భరణం. దాక్షయం కుటుంబ భరణం అంటే నేను భుజించడమే కాకుండా నా భార్యని, ఇంకో 2, 3 పిల్లల్ని కూడాను పోషిస్తున్నాను. నేను చేయగలిగితే తనకు తాను ఎలా అనుకుంటాడు, నేను దక్ష మహారాజుతో సమానము అన్నటువంటి ఆనందానికి అనుభూతి చెందుతాడు. ఇది కలియుగం యొక్క స్థితి. తనకు తాను పరిశుద్ధంగా భోజనాన్ని కావిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటే తాను చాలా గొప్ప దక్షుడిని అని భావిస్తుంటాడు కలియుగంలో మానవుడు. దాక్షయం కుటుంబ భరణం. కేవలము దీనితోనే సంతృప్తి చెందే మనము ఎంతో అభివృద్ధి చెందిన వాళ్ళంగా, నాగరికతని అభివృద్ధి చెందించుకున్న వాళ్ళంగా పరిగణిస్తాం. శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇది మనుషులే కాదు, ఈవెన్ పక్షులు కూడా అవి చేస్తాయి. పక్షులు కూడాను తమ పిల్లలని, భార్యని పోషిస్తుంది పక్షి. పక్షులు, జంతువులు, క్రూర మృగాలు కూడా ఆ పని చేస్తాయి. కానీ భౌతిక ప్రపంచంలో కలియుగంలో ముఖ్యంగా ఇప్పుడు చాలాసార్లు మనం వింటూ ఉంటాము, భార్యను పోషించడానికి కూడాను ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు. కానీ నాగరికంగా చాలా అభ్యున్నతి చెందాము అని చెప్పుకుంటాం. అందుకనే చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే, ఇలాంటి కార్యక్రమాల్లో మీ సమయాన్ని వృధా చేసుకోకండి. కేవలం హరినామాన్ని జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్తీవ గతి. భౌతిక ప్రపంచంలో ఈ కలియుగంలో వ్యక్తులకి ఆధ్యాత్మిక జీవన విధానం పట్ల ఎలాంటి ఆసక్తి లేదు. ఎలాంటి ఆసక్తిని ప్రదర్శించడు, ఎలాంటి విచారణని కూడా చేయరు.
కానీ నిజమైన మానవ జీవితం ఏంటంటే జిజ్ఞాసతో కూడుకున్నది. జిజ్ఞాసితం. తస్మాత్ గురుం ప్రపద్యతే. తస్మాత్ గురుం ప్రపద్యేత. మానవ జీవితంలో ఉన్నటువంటి జీవాత్మ ఆధ్యాత్మిక గురువు గురించి వెతకవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఎందుకని? తద్వారా భౌతిక జీవనానికి సంబంధించినటువంటి సమస్యలన్నింటికి కూడాను పరిష్కారం లభిస్తుంది. భౌతిక జీవితమే కాదు, ఆధ్యాత్మిక ప్రగతి కూడా సంప్రాప్తిస్తుంది. కానీ ఆధ్యాత్మిక ప్రగతి గురించి ఏమాత్రం పరిజ్ఞానం లేకున్నా కూడాను భౌతిక సమస్యల పరిష్కారానికైనా కూడాను ఒక ఆధ్యాత్మిక గురువును వెతుక్కోవాలి. సనాతన గోస్వామి గురించి మనం తెలుసుకుంటాము. చైతన్య చరితామృతంలో విశదీకరించబడుతుంది. చైతన్య చరితామృతములు మరియు చైతన్య మహాప్రభు ప్రబోధనలు అని టీచింగ్స్ ఆఫ్ లార్డ్ చైతన్య అనేటువంటి దాన్ని కూడాను సంక్షిప్తంగా తెలియజేయడానికి శ్రీల ప్రభుపాద గారు ఒక పుస్తకాన్ని అందించారు మనకి. దాంట్లో కూడా మనకి తెలుస్తుంది. సనాతన గోస్వామి గొప్ప మంత్రి, రాజ దర్బారులో మంత్రి. కానీ అతను కూడాను చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి ఈ ప్రశ్నని సంధిస్తారు. ఈ భౌతిక జీవన విధానంలో జీవించే స్థితిని నేను ఎందుకు పొందాను? ఈ స్థితి ఎందుకు కలుగజేయబడింది అని అడుగుతాడు. ఈ భౌతిక స్థితులు ఏవి నాకు అక్కర్లేదు. క్లిష్టమైన స్థితులన్నీ కూడాను. కేయామి కేని అమాయజారే తాపత్రయ. నాకు ఇవన్నీ కావాలని లేకపోయినా కూడాను నా మీద రుద్దబడుతున్నాయి. అందుకని ఈ విచారణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. కానీ జంతువులు ఆ విచారణని చేయలేవు. రాత్రంతా జంతువులు యజమాని చావిట్లో అలా నిలబడి ఉంటాయి, కొన్ని అలాగే నిలబడి ఉంటాయి. కానీ వాటికి ఈ శక్తి లేదు. ఎందుకు నేను ఇలా ఉన్నాను అని అడిగేటువంటి శక్తి లేదు. అది యజమాని కూడా అడగదు. ఎందుకు నన్ను ఇలాగా కట్టేసి ఉంచావు అని అడగలేదు. అది జంతు జీవనం. అది ఎలా జీవిస్తుంది? అవును, దానికి అసలు అది కష్టము అని కూడాను తెలియదు. అజ్ఞానంలో జీవిస్తుంది. అవును, కష్టం ఉంది, భరించు. వ్యాధి ఉంది, భరించు. ఆ మృత్యు ఉంది, అది కూడా భరించేసే. ఇలాంటి వృద్ధాప్యం ఉంది, దాన్ని కూడా భరించు. ఇలాంటి ఆలోచన విధానాన్ని కలిగినటువంటి వ్యక్తి జంతు జీవనానికి ఎలాంటి తేడా లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నట్టుగా శాస్త్రం చెబుతుంది. అందుకని నారదుడు ఏమంటున్నాడు? జిజ్ఞాసితం ఆదితం చ అధీతం చ. జిజ్ఞాసితం అధీతం చ. నారదుడు వ్యాసుడితో ఏమని చెప్తున్నాడు? నువ్వు మూర్ఖుడివి కాదు, అజ్ఞానివి కాదు. నువ్వు నీ స్థితి గురించి చక్కగా విచారించావు. దానికి సంబంధించి అధీతం చ, పూర్తిగా అధ్యయనం కూడా చేశావు. సరి అయిన విచారణ లేకుండా, సరి అయిన శాస్త్ర పరిజ్ఞానాన్ని స్వీకరించకుండా ఎవరు కూడా ఉన్నత స్థితికి చేరుకోలేరు. ఈ జిజ్ఞాస అనేటువంటిది ఉంటుంది కదా, మనకి కూడా అందరికీ జిజ్ఞాస ఉంటుంది, తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహము. ఎలాంటి జిజ్ఞాస? సాధారణమైన జిజ్ఞాస ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఉదయం లేవగానే న్యూస్ పేపర్ చదవడం, ఇవాళ వార్తలు ఏమిటి. అది నిజమైన జిజ్ఞాస కాదు. నిజమైన జిజ్ఞాస అంటే అర్థం ఏమిటి? బ్రహ్మ జిజ్ఞాస. నిజమైన జిజ్ఞాస ఏమిటి అంటే బ్రహ్మ జిజ్ఞాస. జిజ్ఞాసితం అధీతం చ బ్రహ్మయత్ తత్ సనాతనం. సనాతనం అంటే శాశ్వతమైంది. మన శాశ్వతమైన జీవితం గురించి మనము విచారించాలి. మనం శాశ్వతంగా ఆనందమయ స్థితిలో ఉండడానికి
ఉండేటువంటి జీవితం గురించి మనం విచారించాలి. మానవ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మ యొక్క అది చేయవలసినటువంటి పని. ఈ పనులన్నీ కూడా నువ్వు చేశావు. నారదుడు వ్యాసునితో అంటున్నాడు, ఈ పనులన్నీ కూడా నువ్వు చేశావు. నా వ్యాసమహామునికి నారదుడు లాంటి ఆధ్యాత్మిక గురువు ఉన్నారు. తనే స్వయంగా వ్యాసదేవుడు భగవంతుని యొక్క లిటరరీ ఇన్కార్నేషన్. ఇవన్నీ కూడాను ఇక్కడ చెప్పబడినవన్నీ కూడాను వ్యాసుడు మనం ఇంకా చర్చించుకుంటున్నవన్నీ కూడాను వ్యాసమహాముని చేసేశారు. అన్నీ కూడా ఉత్తమ శ్రేణిలో జరుగుతున్నాయి. అయినా కూడా తత్హాపి అప్పటికి కూడాను సోచషి అప్పటికి కూడాను చాలా నిరర్ధకంగా మురోస్ ఆనందము అనేటువంటిది లేకుండా అనానందంతోని అకృతార్థ అంటారు. అనానందకరం అంటే కృతార్థులు అంటే తాము చేసిన పనిలో సఫలీకృతం కావాల్సిన వాళ్ళని కృతార్థులు అంటారు. అకృతార్థ ఇక్కడ కృతార్థ అకృతార్థ అనే పదాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి సంస్కృత పదాలు. సంస్కృతంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే భావ వ్యక్తీకరణకి స్పష్టమైన పదజాలాన్ని మనం ఉపయోగించవచ్చు. భాషలో మనం మాట్లాడే అనేక రకమైన భాషలు కాంటెక్స్ట్ సెన్సిటివ్ అంటాం. అంటే సందర్భాన్ని బట్టి అర్థం మారిపోతూ ఉంటుంది. కానీ సంస్కృతానికి ఒక గొప్పతనం ఉంది ఏమిటి అంటే మనము ఉపయోగించే పదంలో మనము ఏ స్థితిని మనము వ్యక్తీకరించాలనుకుంటున్నామో ఆ స్థితిని స్పష్టంగా చెప్పవచ్చు. అది సంస్కృత భాష యొక్క గొప్పతనము. కృతార్థ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించి నువ్వు అన్నింటిలో కూడాను సఫలీకృతుడయ్యావు. అలా అయినా కూడా నువ్వు ఎందుకు అసంతృప్తితో ఉన్నావు అన్న పదానికి వ్యాసదేవుడు ఏమని సమాధానం చెప్తున్నాడు? అస్తే ఏవమే సర్వం ఇదం త్వయోక్తం. ప్రభు, మీరు ఏదైతే నాకు సెలవిస్తున్నారో అదంతా కూడాను సత్యమే. నేను వేదాలన్నింటినీ కూడా అభ్యసించాను. నేను దానికి సంబంధించి మానవ జీవిత లక్ష్యానికి సంబంధించి సరైన విచారణను కూడా కావించాను. పరమసత్యం గురించి నేను ఎరుగుదును. వేదాంత సూత్రాన్ని కూడాను నేనే అందించాను. అయినప్పటికీ అస్తేవ అస్తేవమే సర్వం ఇదం త్వయోక్తం. మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా నాలో ఉన్నాయి. అదంతా నిజమే. తథాపి నాత్మ పరితుష్యతేమి. అయినా కూడా నాకు సంతృప్తి అనేది కలగడం లేదు. తన్మూలం అవ్యక్తం. దానికి కారణం ఏమిటి? దానికి కారణం ఏమిటో నాకు తెలియడం లేదు. తన్మూలం అవ్యక్తం అగాధ బోధం ప్రచ్ఛామే త్వాత్మ భవాత్మభూతం. భవాత్మభూతం ఇది వ్యాస మహాముని నారదుని సంబోధిస్తూ ఉపయోగించిన పదము. మీరు బ్రహ్మ యొక్క పుత్రులు. బ్రహ్మని ఆత్మభూతం అంటారు. ఎందుకంటే బ్రహ్మకి మామూలు వ్యక్తులు తల్లిదండ్రులుగా లేరు. బ్రహ్మ భగవంతుడు, సుప్రీమాత్మ, పరమాత్మ, నారాయణుడు, గర్భోదక సాయి విష్ణు అక్కడి నుంచి ఉద్భవించాడు. అందుకని బ్రహ్మని స్వయంభూ అని కూడా అంటారు.
బ్రహ్మకు ఉన్నటువంటి మరో పేరు స్వయంభూ. సవై భవాన్ వేద సమస్త గుహ్యం ఉపాసితో యత్ పురుష పురాణ. ఇక్కడ చూడండి, నారదుని యొక్క అర్హతల గురించి ఇక్కడ వ్యాస మహాముని చక్కగా వివరిస్తున్నాడు. నారదుడి యొక్క అర్హత ఏమిటి? నువ్వు గొప్ప భక్తుడివి, పురుష పురాణ ఆది పురుషుడు అయినటువంటి భగవంతుని భక్తుడివి నువ్వు. శాశ్వతం పురుషం ఆద్యం. ఎలాగైతే అర్జునుడు కృష్ణుణ్ణి శాశ్వతం పురుషం ఆద్యం అంటూ భగవంతుణ్ణి ఆశ్రయించాడు, మనం కూడా రోజు ఉదయం మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము, అన్ని హరే కృష్ణ మందిరాల్లోనూ బ్రహ్మ సంహితకు సంబంధించినటువంటి గీతాలని ఆలపిస్తారు. ఆది పురుషం, పురాణ పురుషం. పురాణ అంటే అత్యంత అనాది అయిన పురాణ పురుషం అంటే ఆది పురుషుడు, మొట్టమొదటి వ్యక్తి. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? కృష్ణుడు. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ. ఇవన్నీ కూడాను శాస్త్రాలలో మనకి అందించబడ్డాయి. వేదాంత సూత్రాలు కానివ్వండి, బ్రహ్మసూత్రములు, దాన్ని బ్రహ్మసూత్రాన్ని కూడా అంటారు, లేకపోతే బ్రహ్మ సంహిత కానివ్వండి, భాగవతం కానివ్వండి, వీటన్నిటిలో కూడాను ఒకదానికొకటి వ్యతిరేక భావన ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే ఒకటే సత్యాన్ని వివిధ రకాలుగా వివరిస్తూ వస్తున్నారు వేద శాస్త్రాలలో. కిం చయత్ సనాతనం నిత్యం పరం బ్రహ్మ చ తత్. అందుకనే మీరు బ్రహ్మ నుంచి ఆవిర్భవించినటువంటి పుత్రులు, స్వయంభూ అయినటువంటి బ్రహ్మ నుంచి ఆవిర్భవించినటువంటి పుత్రులు, మరియు బ్రహ్మయే మీకు గురువు కూడాను. అందుకని మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నాను, ఈ విచారణను మీ ముందు, నాలో కలుగుతున్నటువంటి ప్రశ్నలను మీ ముందు ఉంచుతున్నాను. ఏం ప్రశ్న అది? సవైభావాన్ వేద సమస్త గుహ్యం ఉపాసితో యత్ పురుష పురాణ, పురుష పురాణ. భగవంతుడు పురుషుడు అని చెప్పబడ్డారు శాస్త్రంలో. చాలా మంది భౌతికమైనటువంటి భావావేశంలో కానివ్వండి, మూర్ఖత్వంతో కానివ్వండి, అందరూ సమానము అని చెప్పడంలో కానివ్వండి, చాలా మంది ఏమంటారంటే భగవంతుడు స్త్రీ అని చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. అది మూర్ఖత్వం, రాస్కెలిజం. శిల ప్రభుపాదుల వారు అలా చెప్పే వాళ్ళని ఆవేశపూరితంగా వాళ్ళ మూర్ఖత్వాన్ని ఖండిస్తారు. కొంతమంది కాళీమాతను దేవతగా, లేకపోతే ఇంకో రకమైన మాతని దేవతగా, ఆమెని పరాశక్తిగా, అక్కడి నుంచి అన్ని ఉద్భవించినట్టుగా ఇష్టానుసారంగా మాట్లాడిస్తుంటారు, సరైన పరిజ్ఞానం లేకుండా. కాళీమాత భగవంతుడు ఎలా అవుతారు? కాళీమాత శక్తి. వేదశాస్త్రాలన్నింటిలో కూడా చెప్పబడింది పరాశ బ్రాహ్మణ శక్తి. ప్రతిది కూడాను భగవంతుడైన శ్రీకృష్ణుడి యొక్క శక్తి అని చెప్పబడింది. అలా కాకుండా వివరించే విధానం అంతా కూడాను ఏమని చెప్పబడింది? నిరాకారవాదానికి సంబంధించిన తత్వంగా చెప్పబడింది. నిరాకారవాదులు తమని తాము భగవంతునిగా పరిగణిస్తారు, లేకపోతే ఏ భగవంతునైనా తమ ఊహాశక్తితో ఏదో ఒకటి ఊహించేసుకుంటారు. ఊహ కల్పితమైనటువంటిది. మాయావాద థియరీ అంటారు కదా, నిరాకారవాదానికి, నిరాకార తత్వానికి సంబంధించినటువంటి తత్వంలో ఇతను భగవంతుడు, అతను భగవంతుడు, ఇది భగవంతుడు, అది భగవంతుడు, చివరికి నేనే భగవంతుడు. ఈ నిరాకారవాదులు
ఏకాగ్రత కోసమని ముందు మీరు ఏ భగవంతుడినైనా ఆరాధించండి. ఎలాగైనా ఊహించుకోండి భగవంతుడు. సాధకానాం కిరత్రయో బ్రహ్మణో రూప కల్పన. కల్పన. కల్పన అంటే ఊహించుకోవడం. ఊహించుకున్నది, కల్పించబడింది కల్పన అంటారు. భగవంతుడిని మీ ఇష్టానుసారంగా సాధక రూపంలో ఉన్నప్పుడు మీ ఇష్టానుసారంగా ఊహించుకొని దాని మీద ఏకాగ్రత చేయండి అని చెప్తారు. ఎందుకంటే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానము నిరాకారవాదుల దగ్గర లేదు కాబట్టి. కేవలం సాత్వతులు. సాత్వతులు అంటే వైష్ణవులు. వైష్ణవులకి తప్ప భగవంతునికి సంబంధించిన సమాచారం నిజంగా ఎవరికీ కూడా తెలీదు. కొన్నిసార్లు దీనిని భగవంతుడు, లేకపోతే కొన్నిసార్లు దానిని భగవంతుడు, ఈ రూపం భగవంతుడు, ఆ రూపం భగవంతుడు, నువ్వు భగవంతుడు, నేను భగవంతుడు, ఈ రకమైనటువంటి వాదనలో స్థిరపడి ఉంటాడు. కానీ భగవంతుడు ఆది పురుషుడు, పురాణ పురుషుడు. పురుషుడు అంటే ఆనందాన్ని అనుభవించేవాడిని పురుషుడు అంటారు. నిజానికి జగత్తు మొత్తంలో నిజమైన ఏకైక పురుషుడు ఎవరు అంటే భగవంతుడు మాత్రమే. పురుష పురాణ పరావరేషో మనసైవ విశ్వం సృజ్యతే అవ్యతే అత్తి గుణైర్ ఆసన పరావర. పర అంటే అలౌకికమైన, ఆధ్యాత్మికమైన, అలౌకికమైన అనేటువంటి అర్థం ఉంది. అవర అవర అంటే భౌతికమైన. అవర అంటే న్యూన్య శక్తి. పర అంటే ఉన్నతమైన శక్తి. భగవద్గీతలో కూడా దీనికి సంబంధించి వివరణ ఇవ్వబడింది. అన్నీ కూడా భగవంతుడి నుంచే ఎలా ఉద్భవిస్తున్నాయి, దాంట్లో న్యూన్య శక్తులు ఏవో చెప్తారు. భూమిరాపో అనలో వాయు కమ్మనో బుద్ధిరేవచ ఇతాస్తుమే. ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి వాటి గురించి చెప్తూ భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, ఈ 5 పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, ఈ 8 కలిపి భౌతికమైనవి అని చెప్పారు. ఇవన్నీ కూడాను న్యూన్య శక్తులు అవరా అని చెప్పారు. ఇవన్నింటికి కూడాను ఇంకో భిన్నమైనటువంటి ఒక శక్తి ఉంది. పరాస్తస్మాస్తు భావోన్య. 8వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం దీని గురించి భగవద్గీతలో. పరాస్తస్మాత్. ఈ న్యూన్య శక్తికి భిన్నమైనటువంటి పరాశక్తి ఒకటి ఉంది. దీనికి భిన్నమైనటువంటి తస్మాత్ అంటే ఈ భౌతికమైన దానికి, లేకపోతే న్యూన్యమైన శక్తికి భిన్నమైనది, దానికన్నా ఉన్నతమైనది పర. ఇక్కడ కూడా అదే విషయం చెప్పారు. పరావరేష. కృష్ణుడు మాత్రమే ఈశ అంటే నిజంగా అన్నింటికి అధిపతి. భౌతికమైన ఆధ్యాత్మిక శక్తులన్నిటికి కూడాను అధిపతి ఎవరు అంటే శ్రీకృష్ణుడే. పరావరేషో మనసైవ విశ్వం సృజ్యతే అవతి. మనసైవ అంటే కేవలము ఊహ మాత్రంగా అలా అనుకోగానే కావలసినవన్నీ కూడాను చేయగలిగేటువంటి శక్తి భగవంతుడికి ఉంది. దీన్ని మనము దీంట్లో ఇతర గ్రంథాల్లో కూడా నేర్చుకుంటాం. ఇతర మతాలకు సంబంధించిన గ్రంథాలు. బైబిల్‌లో కూడా ఒక వాక్యం వస్తుంది. లెట్ దేర్ బి క్రియేషన్. సృష్టి అవగతమవు కాక, సృష్టింపబడు కాక అని ఒకసారి భగవంతుడు అనుకోగానే సృష్టి అంతా కూడా ప్రకటితమైపోతుంది. మనసులో అలా అనుకుంటాడు, అంతే జరిగిపోతుంది. మనము చాలా అత్యంత ధనికులైన వ్యక్తులను గురించి మనం చర్చించుకున్నప్పుడు కూడా చూస్తుంటాము.
వాళ్ళు ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే వాళ్ళు అనుకుంటారు, ఓహ్! ఈ కార్యక్రమం చేయాలనుకుంటున్నాము అని వాళ్ళ కార్యదర్శులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విన్నవిస్తారు. ఇది చేయాలని నేను అనుకుంటున్నాను. దాన్ని పూర్తి చేయండి అని ఆదేశిస్తారు. అంతే అవన్నీ కూడాను తన అనుచరులంతా కూడాను పూర్తి చేస్తారు. ప్రత్యేకంగా తాను కష్టపడి ప్రతి పనిని చేయరు. ఎందుకని? భౌతికంగా ఆ వ్యక్తికి శక్తి ఉంది కాబట్టి, ఈ సెక్రటరీస్ కార్యదర్శులందరినీ కూడా నియమించుకున్నాడు కాబట్టి, వాళ్ళ బాధ్యత అదే కాబట్టి, ఈ పని చేసేయండి అనగానే ప్రతిదాన్ని మళ్ళీ వెళ్లి ఆయన చూడడు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. ఈ చోట్ల ప్రారంభించండి. ఎక్కడ ప్రారంభిస్తే బావుంటుందో చూసి దాన్ని ప్రారంభించండి. అంటే వాళ్ళన్నీ చేసేస్తారు. ఎందుకు వాళ్ళు శక్తివంతులు? భౌతిక ప్రపంచంలో శక్తిని ఎలా కొలుస్తారు అంటే, ఆర్థిక స్తోమతను బట్టి శక్తిని కొలుస్తారు భౌతిక ప్రపంచంలో. కేవలం అతని కోరిక ద్వారా ఆర్థికంగా చాలా పరిపుష్టిగా ఉన్నారు కాబట్టి, కార్యదర్శులను నియమించుకున్నారు కాబట్టి, కేవలం ఆ కార్యదర్శికి తన అభిప్రాయాన్ని, తన కోరికను వెలిబుచ్చగానే, ఆ కార్యదర్శి కావాల్సినటువంటి పనులన్నీ కూడాను చక్కగా నిర్వహింపబడేలాగా కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. కానీ ఈ వ్యక్తి ఎవరైతే ఆదేశించారో ఆ ధనికుడైన వ్యక్తి తన గదిలోంచి బయటకి కూడా వెళ్ళాడు. చెప్తాడు ఇలా ఇలా చేసేయండి అని చెప్తారు. చేసే వాళ్ళందరూ కూడా చేసేస్తారు. చూడండి భౌతిక ప్రపంచంలో కాస్త ధనవంతులైన వ్యక్తులు అది చేయగలిగినప్పుడు, ఆధ్యాత్మిక, భౌతిక సమస్త శక్తులన్నిటికీ కారకుడైనటువంటి భగవంతుడు కేవలం తన ఆలోచన ద్వారా మాత్రమే అన్నిటిని చేయగలడు అనడంలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఏ పనిని కూడా చేయవలసిన అవసరం లేదు. మళ్ళా కష్టపడాల్సిన పని లేదు. నతస్య కార్యం కరణాంచ విద్యతే. వేదాలలో కూడా ఈ విషయం చెప్పబడింది. భగవంతుడికి ఏ పని చేయవలసినటువంటి అవసరం లేదు. అలాంటి భగవంతుడు ఎవరు? కృష్ణ. కృష్ణుడికి ఏ పని చేయవలసిన పని లేదు. ప్రశాంతంగా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు. మురళి నాదంతో, రాధారాణితో, రాధారాణి సేవలని అందుకుంటూ ఆహ్లాదంగా ఆనందాన్ని అనుభవిస్తున్నారు. అంతేగాని ఖడ్గాన్ని తీసుకొనో లేకపోతే ఇంకేదో తీసుకొని యుద్ధానికి బయలుదేరట్లేదు రోజు. ఎందుకు యుద్ధానికి వెళ్ళాలి? అలా అంటే ఎవరైనా అడగొచ్చు. యుద్ధానికి వెళ్ళాలి అని ఎవరైనా యుద్ధానికి వెళ్ళట్లేదు అంటే, మీరలా చెప్తున్నారు. కృష్ణుడు మరి యుద్ధరంగంలో ఉన్నారు కదండీ! కురుక్షేత్రంలో ఉన్నారు కదా! అవును. అక్కడున్నారు. కానీ యుద్ధం చేయడానికి లేరక్కడ. నిజానికి ఆ యుద్ధాన్ని కూడా కృష్ణుడు హాయిగా ఆనందిస్తున్నాడు. ఆ యుద్ధం ఎలా జరుగుతుంది? ఎవరేం చేస్తున్నారో అని చూస్తూ హాయిగా ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. అంతేకాకుండా అక్కడెందుకున్నారు? సరియైన వారికి సరియైన సూచనలు అందజేయడానికి కూడా కృష్ణుడక్కడున్నారు. భగవద్గీతని ఆ యుద్ధ రంగంలోనే శ్రీకృష్ణుడు అందజేశాడు. అక్కడ యుద్ధం కోసమని రాలేదు భగవంతుడు రణరంగంలోకి. అది భగవంతుని యొక్క శక్తి. పరాశ శక్తి వివిధైవ శ్రూయతే. అర్జునుడు తన మిత్రుడు, భక్తుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు యుద్ధం చేయి. కేవలం భగవంతుడి యొక్క ఆలోచనతోనే యుద్ధం అంతా కూడా పరిసమాప్తమయ్యేది. వాళ్ళందరూ కూడా నశించిపోయేవారు. యుద్ధం చేయవలసిన అవసరం కూడా లేదు. కేవలం అనుకుంటే మాత్రమే ఎవరు మృత్యువాత పడాలి అనుకుంటే ఆళ్ళంతా చనిపోయి ఉండేవాళ్ళు. యుద్ధం యొక్క అవసరం కూడా ఉండేది కాదు. అందుకని అర్జునుడితోని కృష్ణుడు ఏమని చెప్తాడు? నిమిత్త మాత్ర భవ సవ్యసాచి. నేను ఈ యుద్ధానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని ముందే చేశాను. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా అలా ఊహించుకోకు. ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడాను నువ్వు యుద్ధం చేయకపోతే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు అనుకోకండి. ఏం చేసినా, యుద్ధం చేసినా చేయకపోయినా కూడాను వీళ్ళందరూ కూడాను సంహరించబడిపోతున్నారు. ఇది ఇప్పటికే నిర్దేశితం అయిపోయింది. అందుకని నువ్వు యుద్ధంలో పాలు పంచుకొని దానికి వచ్చేటువంటి కీర్తిని నువ్వు పొందు.
నువ్వు కృష్ణుడి యొక్క స్నేహితుడివి, భక్తుడి కాబట్టి, నా భక్తుడి కాబట్టి నువ్వు ఇప్పటికే విజయాన్ని సాధించావు. నా భక్తుడి కాబట్టి నీకు ఈ అవకాశం ఇస్తున్నాను. అది భగవంతుని యొక్క స్థితి. భగవంతుడు మనలాగా పొద్దున్నే లేసి చాలా కష్టపడి హ్మ్. రకరకాల వ్యాయామాలు లేకపోతే ఇంకా ఏంటి యోగాభ్యాసాలు ఇవన్నీ ఏమి చేయవలసిన అవసరం లేదు. భగవంతుడు ఇలాంటి భౌతికమైన స్థితిలో దేంట్లో కూడాను స్థిరపడలేడు. ఎందుకుండాలి భగవంతుడు? మనసైవ విశ్వం సృజతి. భగవంతుడు మనసైవ విశ్వం సృజతి. విశ్వమంతా కూడాను కేవలం మానసిక కల్పనతోని, మానసిక ఉద్దేశంతోని, మనసులో అనుకోవడంతోని విశ్వాన్ని సృష్టించాడు భగవంతుడు. మనసైవ విశ్వం సృజతి. అది భగవంతుడంటే. కేవలం అలా ఊహ మాత్రంగా. సృష్టి జరుగుగాక అంటే సృష్టి ప్రకటితమైపోయింది. కేవలం ఒక మాట, ఒక ఊహ, ఒక మనసులో కలిగే భావన చాలు. వెంటనే సంపూర్ణంగా అది సిద్ధిస్తుంది. పూర్ణమిదం పూర్ణమదం. ఈశోపనిషత్తులో మనం నేర్చుకుంటాం. భగవంతునితో సృష్టించబడేది అంతా కూడా సంపూర్ణంగా ఉంటుంది. మనము ఈ భౌతిక ప్రపంచంలో బ్రహ్మాండాలన్నీ కూడా గురించి నేర్చుకున్నప్పుడు నేర్చుకుంటాము. భౌతిక ప్రపంచంలోని బ్రహ్మాండాలన్నీ కూడాను సంపూర్ణంగా ఉన్నాయి. ఆ బ్రహ్మాండంలో ఏవేవి అవసరాలున్నాయో, ఏం కావాలో అవన్నీ కూడాను దాంట్లోనే లభ్యమవుతున్నాయి. దానికి సంబంధించిన పూర్తి ఆహ్, స్థితిని, సంపూర్ణ స్థితిని భగవంతుడు కల్పిస్తున్నాడు. మన భౌతిక ప్రకృతిలో మనం ఉన్నటువంటి ప్రపంచంలో, ఈ భూలోకంలో కూడా చూస్తే చూడండి. మనకి రోజు నీరు కావాలి తాగడానికి. మనమేమైనా నీటిని సృష్టిస్తున్నామా? కావలసినంత నీటిని భగవంతుడు మనకు అందించేసాడు. సముద్రాన్ని సృష్టించి దానిలో అనంతమైనటువంటి నీటిని నిల్వ చేశారు చూడండి. అవి అవసరమైనప్పుడు సూర్యరశ్మి ద్వారా మేఘాలుగా మారి, మళ్ళీ ఎక్కడెక్కడ అవసరమవుతున్నాయో అవి మనకు అందజేస్తున్నాయి. మళ్ళీ తాగునీటిగా మారుస్తున్నాయి చూడండి. స్వీకరించిన నీరేంటిది? ఉప్పు నీరుగా ఉంటుందది. మళ్ళీ మనకు అందించినప్పుడు ఏముంటుంది? స్వచ్ఛంగా ఉంటుంది. సూర్యరశ్మి చేత సూర్యుడి యొక్క ప్రభావం చేత సముద్రంలో నీరు అంతా కూడా ఆవిరి మేఘంగా మారి అది ఎలా వర్షిస్తుందో మనకు తెలుసు. అలా వర్షించినప్పుడు కొండల మీద, గుట్టల మీద మరియు సరస్సులందు త్రాగడానికి అనువైన నీటిగా మారి మనకి మళ్ళీ అందజేయబడుతుంది. మంచినీటి నదులను మనం వింటుంటాం. ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల అన్ని దేశాల్లో కూడా మంచినీటి నదులు, మంచినీటి సరస్సులు ఉంటాయి. అలా వర్షం ద్వారా వచ్చినటువంటి నీటిని మనము సంవత్సరం అంతా కూడా త్రాగడానికి ఉపయోగిస్తూ ఉంటాము. చూడండి ఎంత ఆహ్, పర్ఫెక్ట్‌గా ఈ మొత్తం సృష్టిని భగవంతుడు చేశాడు. ఈ సృష్టి సృష్టించినప్పుడు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడాను ఎప్పుడైతే జీవాత్మని ప్రవేశపెట్టాడో వాటికి కావాల్సిన అవసరాలన్నీ కూడాను సంపూర్ణంగా తీరేలాగా ప్రకృతిని సృష్టించాడు. అందుకని ఓం పూర్ణమిద పూర్ణం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పారు ఈశోపనిషత్తులో. మనసైవ విశ్వం సృజయతే. కేవలం మనస్సులో అనుకోగానే జగత్తునంతా సృష్టించాడు. ఎలా సృష్టించాడు? అవ్యతే అతి అంటే సంపూర్ణంగా ఉండేలాగా. భూత్వా భూత్వ ప్రలీయతే. కేవలం మనసులో ఇలా అనుకోవడంతోనే సృష్టి జరిగిపోయింది. పురాణ పురుషుడు, ఆద్య పురుషుడు. చూడండి భౌతిక ప్రకృతి ఎలా ప్రకటితమవుతుంది? అప్రకటితమవుతుంది. గుణైర్ అసంగ ఎలాగా ప్రకటితమో, అప్రకటితమో అవుతుందో చూడండి. 3 త్రిగుణాలతోని భౌతిక ప్రపంచమంతా కూడా ఎలా ముందుకు సాగుతుందో మనకిక్కడ వివరించి చెప్పారు. భగవద్గీతలో వివరించి చెప్పారు.
ఈ తిరునాళ్ళన్నీ కూడాను తిరునాళ్ళతో ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి భౌతిక ప్రపంచం అంతా కూడాను అతని ఆజ్ఞ ప్రకారమే నడుస్తున్నప్పటికీ అతను గుణై రసంగా ఈ గుణాలకి అతీతుడు, వీటితో సంబంధం లేకుండా ఉన్నటువంటి వాడు. అది భగవంతుని యొక్క స్థితి. అలాంటి భగవంతుని నుంచి ఆవిర్భవించినటువంటి స్వయంభూ బ్రహ్మ కుమారుడివి మరియు శిష్యుడివి. అందుకనే మిమ్మల్ని నేనేది ప్రశ్నిస్తున్నాను, నా అసంతృప్తికి కారణం ఏమిటి అని వ్యాసుడు నారదుని ప్రశ్నిస్తున్నాడు. అందుకని మీరంత గొప్ప భక్తులు కూడాను ప్రాణ పురుషుడు, ఆది పురుషుడైన భగవంతునికి సంబంధంతో దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి, భక్తులు కూడాను కాబట్టి, నాలో ఉన్న లోపం ఏమిటో దయచేసి నాకు వివరించండి. ఇన్ని రకాల గ్రంథాలని, వేదాలని, పురాణాలని, ఉపనిషత్తుల్ని అన్నింటిని కూడాను నేను పుస్తక రూపంలో ఉంచాను. అయినా కూడా నేను ఆనందంగా లేను. ఎందుకు? యుద్ధరంగంలో అర్జునుడు ఎలాంటి భావాన్ని అయితే పొందారో, అసంతృప్తిని ఏదైతే పొందారో, తద్వారా కృష్ణుని శరణు పొందారో, అదేవిధంగా నేను మీ శరణు పొందుతున్నాను. నా అసంతృప్తికి కారణం ఏమిటి? దయచేసి నన్ను దాన్ని బోధించండి అని వ్యాసుడు నారద మునిని అర్థిస్తున్నాడు. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ సంకల్ప ప్లీజ్. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ కానీ, కామెంట్స్ కానీ ఉన్నాయా? మనం చర్చించుదాం.